మీ స్నేహితులు ఎవరు? యవనస్తులైన మగపిల్లలైనా ఆడపిల్లలైనా పడిపోవడానికి, పతనమైపోవడానికి, జారిపోవడానికి, నాశనమైపోవడానికి, భవిష్యత్తు అంధకారంగా మారిపోవడానికి, సూసైడ్లు చేసుకోవడానికి, చదువు మీద ఆసక్తి కేంద్రీకరించలేకపోవడానికి, తల్లిదండ్రులు ఉంచిన ఆశలన్నీ గంగలో తొక్కేయడానికి, నిరాశ, నిస్పృహ, నైరాశ్యం ఇవి యవనస్తులు వెంటాడడానికి కారణాలు ఏమిటి? ఫ్రెండ్షిప్ అనేది బై చాయిస్. నువ్వు ఎన్నుకునేటప్పుడే ఆ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో నువ్వు జాగ్రత్త పడాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఇవి మూడు అవాయిడ్ చేసి దీస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన స్నేహితురాల్ని వదిలిపెట్టి, ఇలాంటి మనస్తత్వాలు కలిగిన స్నేహితులను విడిచిపెట్టి వాళ్ళతో ఉన్న స్నేహాన్ని వెంటనే తునకలుగా ఏమాత్రం నో మోర్ కంపాషన్, ఏ కనికరం లేకుండా తెంచేయడమే. అమ్మో గమ్ముని తెంచేస్తాడు ఏమన్నా అనుకుంటా, వాడు ఏమైనా అనుకోని నీకు అనవసరం. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, అద్దం ముందు నుంచొని 20 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉండబోతాను, ఎలా ఉంటానో అని అనుకోవడం కంటేనట, గొప్ప దైవజనుడు అంటాడు, నువ్వు అద్దం ముందు నుంచొని 20 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉంటానో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచించాల్సిన అక్కర్లేదు. నీ ఫ్రెండ్స్ ఎట్లాంటోళ్ళో చూసుకో. మొదట నీ ఫ్రెండ్స్ ఎట్లాంటోళ్ళో చూసుకొని 20 ఏళ్ల తర్వాత నువ్వు ఇలా ఉంటావని గుర్తుపెట్టుకోమన్నాడు. తల్లిదండ్రులు మీ మీద చూపే ప్రేమ మీకు అల్పంగా అనిపిస్తుందా? వాళ్ళు ఏదో చేతగాని వాళ్ళు, అసమర్థులు, చదువు సంధ్య లేని వాళ్ళు, మనమే గొప్ప తెలివితేటలని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పదలిచింది, మీరు చెడిపోవడానికి, పతనమైపోవడానికి 90% ఫ్రెండ్షిప్. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఏమంత మంచిది కానే కాదు. వలల వంటిది, ఉరుల వంటిది. ప్రసంగిలో ఉంటుంది. వలలు, ఉరులు. వల అంటే నెట్వర్క్, ఉరులంటే బిగుసుకుంటాయి, టైట్ అయిపోతాయి. దేవుని దృష్టికి మంచోడైతే కాపాడబడతాడు, పాపాత్ముడైతే పట్టబడతాడట. జాగ్రత్త. స్నేహితుల విషయాల్లో చాలా జాగ్రత్త. మొబైల్ విషయంలో చాలా జాగ్రత్త. మీవి తీసుకొని మీ నెంబర్ ట్రాప్ చేసి దాని మీద ఏవో పెట్టి మీకు లేనిపోయిన అవమానాలు తీసుకొచ్చే భయంకరమైన పరిణామాలను జాగ్రత్త. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, అనేక మంది యవనస్తుల జీవితాల్లో 1-2 డేంజర్ అలారంలు మోగి ఉన్నాయి. ఇక 3వ అలారం సిద్ధంగా ఉన్నట్టుంది. బివేర్, బీ కాషియస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మ్యాటర్. ఆడపిల్లలైనా మగపిల్లలైనా జాగ్రత్త. మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అర్థం చేసుకోండి. శాంసన్ ఈ ఫ్రెండ్ కాదని ఆ ఫ్రెండ్ కాదని ఈ ఫ్రెండ్ అని ఇట్లా పిచ్చి వేషాలు వేస్తూ వచ్చాడు. చివరికి 2 డేంజర్ అలారంలు మోగాయి. 3వది సిద్ధంగా ఉంది. జాగ్రత్త, భవిష్యత్తు చీకటైపోద్ది. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండాలి శాంసన్. 40 సంవత్సరాలు దేవుని యొక్క పీరియడ్. 20 సంవత్సరాలకి అర్ధాంతరంగా చచ్చిపోయాడు శాంసన్. ఒక యవనస్తుడు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? తన ఫ్రెండ్ రెచ్చగొట్టింది. ఒక యవనస్తురాలు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? వాడు మోసం చేశాడు. ఒక యవనస్తుడు భవిష్యత్తు మీద ఆలోచన పెట్టకుండా, చదువుకోకుండా, ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్స్ టాపర్గా ఉన్న యవనస్తుడు ఎందుకు చదవలేకపోతున్నాడు, ఎందుకు మొద్దు చెప్పైపోతున్నాడంటే ఎవరో మోసం చేశారు. 13 ఏళ్ళు దాటాక నేను ఎవరినన్నా ప్రేమిస్తే బాగుండేది. 13 ఏళ్ళు దాటాక నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండేది. ఇదే లస్ట్ఫుల్ లవ్. ఒక వయసు వచ్చిన తర్వాత నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండేది,
నేను ఎవరినైనా ప్రేమిస్తే బాగుండేది. ప్రియులారా, ఇవన్నీ జీవితాన్ని పతనానికి తీసుకెళ్ళిపోతాయి. కనుక యవన అదే ఎయిదర్ టీన్ ఏజ్ ఆర్ యంగ్ ఏజ్, 13 up to 19, 19 up to 26, వాడు అతడు కనుక మీ భవిష్యత్తుని మీరు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పునాదులు వేసుకుంటూ భవిష్యత్తుని మీ చేతులారా మీరే కట్టుకుంటారని ఒక సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను.